హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్ లో స్టార్టింగ్ పార్ట్ మాత్రం నా న్యూ జెర్సీ సిరీస్ కి ఎండింగ్ పార్ట్ అన్నమాట. ఓ మై గాడ్, దిస్ సెంటెన్స్ సౌండ్స్ లైక్ క్రిస్టోఫర్ నోలన్స్ ఇంటర్సెప్టర్. ఇంటర్సెప్టర్ ఏంటి, ఇంటర్సెప్షన్. సో ఈ వ్లాగ్ లో స్టార్టింగ్ పార్ట్ అంతా నా న్యూ జెర్సీ న్యూయార్క్ వ్లాగ్ ఎండింగ్ పార్ట్ అన్నమాట. సో నేను ఆ న్యూ జెర్సీ వ్లాగ్స్ ఎడిట్ చేసేటప్పుడు మిస్ అయినాయి అనమాట. ఇప్పుడు దొరికాయి. సో అందుకే ఈ వీడియో స్టార్టింగ్ లో పెట్టేశాను. అది వాచ్ ఇట్. బ్యాక్ టు సిన్సీ, లెట్స్ గో. థ్యాంక్స్ టు లోకేష్, నందిని, హనీష్. మీ ఇంట్లో మమ్మల్ని ఉండనిచ్చినందుకు, మీ ఊరు మొత్తం మమ్మల్ని తిప్పినందుకు చాలా ఎంజాయ్ చేసాం. అండ్ మెయిన్గా థ్యాంక్స్ టు లోకేష్. నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి అవసరం వచ్చినా, ఏదున్నా, ఎలాంటిదైనా నాకు మాత్రం కాల్ చేయకు. డీల్ విత్ యువర్ ప్రాబ్లమ్స్. అప్పుడే లైఫ్లో ఎదుగుతాం. హోప్ యూ ఆల్ లైక్ దిస్ NJNY సిరీస్. ఇఫ్ యూ లైక్ ఇట్, లైక్ ది వీడియో ఆల్సో. మీరు ఏమనుకుంటున్నారో అంతా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే షేర్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లెట్స్ గో బ్యాక్ టు సిన్సినాటి. ఫైనల్లీ ఎన్నో వేల ట్రైల తర్వాత లాస్ట్కి కాక్పిట్లో పిక్చర్ దొరికింది. ఎన్నో సార్లు ట్రై చేస్తే లాస్ట్కి ఒక పైలట్ కాక్పిట్లో పిక్చర్ ఇచ్చాడు. థ్యాంక్స్ ఫర్ క్లికింగ్ మై పిక్చర్ మనోజ్ఞ. ఎవ్రీ టైం మనుని లాస్ట్ దింపుతా, మను ఉండవా పిక్చర్ చేద్దామని చెప్పి లాస్ట్కి సాగొడతా. ఇప్పుడు కుదర లైక్ పైలట్స్ ముందు వెళ్ళిపోయేవాళ్ళు, మధ్యలో వెళ్ళిపోయేవాళ్ళు. ఈసారి లక్కీగా పైలట్స్ ఉన్నారు. సో మంచిగా పిక్చర్ దిగా. నా మొహం వెలిగిపోతా ఉంది. లైక్ ఫైనల్లీ ఒకడు ఒప్పుకున్నాడు రా అమ్మయ్య అనుకుంటూ ఈ అన్న వేసాను గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్ యునైటెడ్ ఎయిర్వేస్ పైలట్. మొత్తం ఫ్లైట్ డీటెయిల్స్ చెప్పలేదు, గుర్తులేదు కాబట్టి. అండ్ బై ద వే, నేనేంటి చాలా వరకు అర్ధరాత్రులు కూడా ఈ స్పెక్స్ పెట్టుకున్నా అని అనుకుంటారేమో. నాకు తెలుసు 6 దాటాకి అద్దాలు పెట్టుకుంటే గుడ్లతో కొట్టేవాళ్ళమని. నా రెగ్యులర్ స్పెక్స్ ఇరిగిపోయినాయి. సో కనపడాలంటే ఇవే ఇంకా దిక్కు. కాజ్ ఇవి సన్ గ్లాసెస్ ప్లస్ నా సైడ్ గ్లాసెస్. సో అందుకే ఇవి పెట్టుకోవాల్సి వచ్చింది. నాకు ఈ ప్లేస్ చూస్తేనే ట్రామా వస్తుంది. నా యూఎస్కి వచ్చే బ్లాగ్ చూసిన వాళ్ళకి తెలుసు ఎందుకు ట్రామాను. లిటరలీ సగం డే ఇక్కడే గడపాల్సి వచ్చింది. సో అలా ఫైనల్లీ ఒక పైలట్ నన్ను కాక్పిట్ లోకి ఎలో చేశాడు, పిక్చర్ దిగనిచ్చాడు. అండ్ ఆల్సో ఈ పిక్చర్ అయ్యాక ఒక చిన్న టూర్ లాంటిది ఇచ్చారు, ఒక క్విక్ టూర్. లైక్ ఇది ఇలా పనిచేస్తుంది, దీన్ని యూస్ చేస్తాం, అలా ఫాస్ట్ గా ఒక చిన్న టూర్ ఇచ్చారు అనమాట పైలట్. సో థ్యాంక్స్ టు దోస్ పైలట్స్ నన్ను కాక్పిట్ లోకి రానిచ్చినందుకు అండ్ పిక్చర్స్ దిగినందుకు. ఇప్పటివరకు జరిగిందంతా జనవరిలో అనమాట. సో దీని తర్వాత జరిగిన బ్లాగ్స్ అన్ని పోస్ట్ చేశాను కట్ టు మార్చ్. సో మెజారిటీ ఆఫ్ ది అబ్బాయిలకి కొన్ని కామన్ ఇష్టాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్స్, బైక్స్, షూస్. సో నేను కూడా ఆ మెజారిటీ ఆఫ్ ది అబ్బాయిల్లోనే ఒకడిని. యోన్ లో నాకు షూస్ అంటే పిచ్చి. నా దగ్గర చాలా షూస్ ఉన్నాయి అండ్ చాలా షూస్ ని అన్బాక్స్ కూడా చేశాను నా పాత వీడియోస్ లో. సో ఒక షూ కలెక్షన్ లో ఒక జార్డన్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. ఫైనల్లీ నా ఫస్ట్ పేర్ ఆఫ్ జార్డన్స్ నేను ఓన్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇట్ వాస్ గిఫ్టెడ్ బై మై ఫ్రెండ్ మను. మార్చ్ లో నా బర్త్డే అనమాట. సో మార్చ్ లో తను నాకు ఇది గిఫ్ట్ చేసింది. దాని అన్బాక్సింగ్ మీరు చూసేయండి. సో మీ అందరికీ తెలుసు నేను సమ్మర్ బ్రేక్ ఇండియాకి వచ్చాను. ఎలాగో ఇండియాకి వెళ్తున్నాం, సో లిటిల్ బిట్ షాపింగ్ చేసుకుందాం అని అనుకున్నాను. అండ్ ఈ ప్రాసెస్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎక్స్పెండిచర్ చేశాను అనమాట నా ఓన్ మనీతో. నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద నా ఓన్ అమౌంట్ ని పెట్టి ఒక వస్తువుని కొన్నాను అనమాట. సో అదే ఈ మ్యాక్బుక్. సో దాని అన్బాక్సింగ్ కూడా చూసేయండి. జస్ట్ నౌ నా ప్యాకేజ్ తీసుకొని లైబ్రరీకి వచ్చాను. ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేయబోతున్నాను.
సో ఇదే నా మ్యాక్బుక్ ఎయిర్ M2. అయినో మీరు అనుకోండి M3 వచ్చింది, M2 ఎందుకు కొన్నాడు అని. నాకు మంచి ప్రైస్ కి మంచి డిస్కౌంట్ కి ఇదే దొరికింది, సో అందుకే ఇది తీసుకున్నాను. ఇది కూడా మంచి స్పెక్స్ ఉన్న మ్యాక్బుక్. దాని స్పెక్స్ షీట్ అంతా ఇక్కడ ఇమేజ్ పెడతాను, చూసుకోండి ఇఫ్ యూ వాంట్ టు సీ. అండ్ ఎలాగో మ్యాక్బుక్ కొన్నాను కదా, ఎయిర్పోర్ట్స్ కూడా ఉంటే బాగుండు. అండ్ ఎయిర్పోర్ట్స్ కూడా కొనడం జరిగింది. ఆ పాత ఎయిర్పోర్ట్స్ ని నేను 4 years గా యూస్ చేస్తున్నాను. అవి బాగానే ఉన్నాయి, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. బట్ కొత్త కొనాలనిపించింది, మనీ ఉన్నాయి ఇప్పుడు, కాకపోతే మళ్ళీ కొనని అనిపించి కొనేసాను ఎయిర్పోర్ట్స్ కూడా. సో దాని అన్బాక్సింగ్ కూడా చూసేయండి. ఏంటి భయ్యా 30 తీస్తున్నాయో? ఏం లే భయ్యా, మీకు 30 రూపాయలు ఇచ్చి నా పేరు మీద చాయ్ తాగుతాను అని ఎంజాయ్ చేయలేక నేను లవ్ యూజ్ చేయలేను, మీరన్నా ఎంజాయ్ చేస్తారు. 9 నెలలు అయిపోయింది నోట్లు చూసి. ప్రామిస్ ఇండియాకి దిగ్గానే ఫస్ట్ ఈ 30 రూపాయలతోనే ఖర్చు పెట్టి చాయ్ తాగుతా. ముగ్గురు తాగండి, మేఫిల్ దాకా కూడా టైంలే. ఎయిర్పోర్ట్ లో తాగేసి ఎయిర్పోర్ట్ లో ఇంకా కావాలి ఇవి. అందులో బయటకు వచ్చి తాగండి, ఎయిర్పోర్ట్ బయట తాగండి. The next morning. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. ఐ నో పెద్దగా ఏం లేదు, అన్బాక్సింగ్ సగం వీడియో పైన ఉంది. బట్ స్టిల్ కంటిన్యూటీ కోసం ఈ వ్లాగ్ పెడుతున్నాను. సో మీరు అందరు గెస్ట్ చేసినట్టే నెక్స్ట్ వ్లాగ్ నా ఫస్ట్ టు ఇండియా ట్రావెల్ వ్లాగ్ అవబోతుంది. సో ఆఫ్టర్ 3 months ఆ ఫోటోస్ అంతా రివ్యూ చేసి ఈ వ్లాగ్ని ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను యాజ్ యాప్. నేను ఇప్పటిదాకా ఆ ఫోటోస్ చూడలేదు, ఇప్పుడు చూడాలి, ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. ఫుల్లీ ఆ వీడియోని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎడిట్ చేసి పోస్ట్ కూడా చేసేస్తాను, చూసేయండి ఆ వీడియో కూడా. So yeah, that's it for this video guys. Thanks for watching. If you like this video, please do like, share, comment and subscribe to this channel. So yeah, thanks for watching. Love you. Bye bye.